పట్టణ చినరాబూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల ప్రముఖులను సేవా పురస్కారాలతో సత్కరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సల్ యూత్ అధ్యక్షుడు, వైసీపీ లీగల్ సెల్ పట్టణ అధ్యక్షుడు పిల్లి ప్రేమరాజు ఆధ్వర్యంలో చినరాబూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. మంగళగిరి డీజీపీ కార్యాలయ విశ్రాంత ఎస్పీ పీటీఓ ఎంఎస్ఎస్ అశోక్ బాబుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశిష్ట సేవా పురస్కారంతో సత్కరించారు. ఎండ్రపాటి అశోక్ కుమార్ కు డాక్టర్ అంబేద్కర్ భావజాల రథసారథి స్వచ్ఛాంధ్ర సేవకుడు కుర్రా శ్రీనుకు సేవా అవార్డును ప్రదానం చేశారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జయంతి కేక్ను కట్ చేశారు. మాజీ కౌన్సిలర్ కుర్రా సుజాత, మన్నవ శాంతిశ్రీ, దేవరపల్లి కిషోర్, పిల్లి వీరయ్య, భూషణం, డేవిడ్, మహేష్, చింకా సురేష్ చంద్ర యాదవ్, కనపర్తి మధుకర్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు చింతావూరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సల్ యూత్ ఆధ్వర్యంలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి 130వ జయంతి సందర్భంగా మరి ప్రతి ఒక్కళ్ళకు వచ్చినందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ప్రజల్లో అందరూ కూడా ఎంతో అవేర్నెస్ వచ్చి మరి ఈరోజు మరి రాజ్యాంగం నిర్మించి మరి ఈరోజు రాజ్యాంగం ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ వచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాము. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి మనం ఇతరులను చూసి దాదాపు మన మీద చేస్తాడనేటువంటి నిర్ణీత భావంతో కాకుండా ఎస్ వీ హ్యావ్ బ్యాక్గ్రౌండ్ విత్ గ్రేట్ అంబేద్కర్ గారు కాబట్టి మనతో ఎప్పుడు ఉంది. 2 అంశాలు కలిగిన ఖడ్గం అని చెప్తా ఉంటాం కదా, అది మనతో ఉంది. కాబట్టి ఎక్కడా దానికి ధైర్యం కోల్పోకుండా నువ్వు చేయాల్సినటువంటి పని, తర్వాత నీతో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా సహకరిస్తున్నావు, నీ తోటి వాళ్ళని, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని ఏ విధంగా గౌరవిస్తున్నావు, నీ పని పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉంటావు అన్న దాంతో అంబేద్కర్ గారికి మనం ముందుగా ఇచ్చేటువంటి నివాళి. కాబట్టి ఈ సందర్భంగా మన వాళ్ళందరూ ఆఫీస్లో పనిచేయని, చదువుకొని, లేకపోతే చిన్న చిన్న బిజినెస్లు చేయని, ఎక్కడున్నా సరే మిగతా వాళ్ళని దరిదాపు సంపాదించుకోగలగాలి, కట్టుకోగలగాలి. ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేయమని చెప్పారు, ప్రతి ఒక్కరిని ఉత్తేజపరచమని చెప్పారు వారు. నేను ఓన్లీ ఒక ఎస్సీ మాల కుటుంబంలో పుట్టడంతో నాకు అది ఆటోమేటిక్గా వంశపారంపర్యంగా రాజరికం వచ్చినట్టు వచ్చింది. అది ఆ రాజరికంతో తర్వాత ఈ రోజు కూడా వీఆర్ లీడ్, వీఆర్ విన్నింగ్ ది ఆల్ ది పీపుల్ అన్నమాట.